తిరుపతి పార్లమెంటు 19వ తారీఖు 10 గంటలకి వెంకటగిరిలో బహిరంగ సభ జరగబోతూ ఉంది. ఆ సభకి లక్షలాది మంది తరలి వచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద విసిగిపోయినారు. ఆయన ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానడం, ఈరోజు ఒక్కరికైనా చెప్పడం, అదేవిధంగా యువతను కూడా మోసం చేయడం, యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పి ఈ రోజుకి ఒక ఉద్యోగం కూడా లేదు, టైం కూడా అయిపోవచ్చింది. ఇలాంటివి ఎన్నో చెప్పాడు. అబద్ధాలు కోరికలని చెప్పి అబద్ధాలని చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళా కూడా అదే చెప్పి మళ్ళా ప్రభుత్వం రావాలని చూస్తున్నాడు. ఆ మాటలు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది.